నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లికి చెందిన ఆదివాసీ మహిళపై అత్యాచార ఘటన బాధాకరమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బాధితురాలని అన్ని విధాలా ఆదుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టి విక్రమార్క బాధితురాలతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఆమెకు ఇల్లు లేకుంటే ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరు చేస్తామని, సాగు చేసుకునేందుకు వ్యవసాయ భూమి ఇస్తామని తెలిపారు. వారి 2 పిల్లలు ఎంతవరకు చదివితే అంతవరకు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ద్వారా చదివిస్తామన్నారు. బాధితురాలు కోలుకునే వరకు వైద్యం అందించాలని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్పను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించిన టెట్ లో అర్హత సాధించని వారు ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడీ, డిఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది టీడీపీ ప్రభుత్వం. అలాగే మొదట ఉపాధ్యాయ అర్హత సాధించే టెట్ కూడా మరల నిర్వహించనున్నారు. మొదట టెట్ నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది. జూలై 1న మెగా డిఎస్సి టెట్ కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటనను రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన ఇవ్వనున్నారు. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు, కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. టెట్ కు 2,67,000 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,000 మంది పరీక్ష రాశారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పారో దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్లు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా భారీ వర్షం పడటంతో లీకేజీ సమస్య బయటపడిందన్నారు. వర్షం నీరు సరిగ్గా లామ్లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే వీఐపీలు దర్శనం చేసుకునే చోట కారుతుందని దాస్ పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాలని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవని, ఈ సమస్యపై ఆలయ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పైకప్పు లీకేజీ సమాచారం అందుకున్న ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయానికి చేరుకొని పైకప్పుని వాటర్ ప్రూఫ్ గా మార్చేలా మరమ్మత్తు పనులు చేయాలని సూచించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. సంచలనం సృష్టిస్తున్న నీట్ ప్రశ్నపత్రం లీకేజీ దర్యాప్తు అధికారులు తెలంగాణ వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ వ్యవహారం అచ్చం 2016లో ఇక్కడ వెలుగు చూసిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీని పోలి ఉంది. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా బీహార్ ముఠా కీలక పాత్ర పోషించడంతో పాటు 2 ఘటనలకు మధ్య సారూప్యతలు ఉండడమే ఇందుకు కారణమని సిబిఐ అంచనా వేస్తోంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. 8 ఏళ్ల క్రితం 2016 జూలై 25న తెలంగాణ సిఐడి అధికారులు ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి కేసు నమోదు చేశారు. అదే ఏడాది జూలై 9న పరీక్ష జరిగిన ముందు రోజు పరీక్ష రాసి కొంతమందిని ఆరా తీయగా కొన్ని ఆధారాలు లభించాయి. ప్రశ్నపత్రం ముందే లీక్ అయిందని, డబ్బు చెల్లించిన 200 మందికి పైగా విద్యార్థులను దళారులు దేశంలోని 5 ప్రాంతాలకు తరలించి అక్కడ తర్ఫీదు ఇచ్చి పరీక్ష రోజు హైదరాబాద్ తరలించినట్లు తేలింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన శివబహదూర్ సింగ్ అసలు నిందితుడిగా గుర్తించారు. ఇప్పుడు నీట్ వ్యవహారంలోనూ విద్యార్థులను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. ఇందులో బీహార్ రాజధాని పాట్నాకు చెందిన వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. 2 లీకేజీల్లోనూ సారూప్యతలు ఉండడంతో నీట్ దర్యాప్తు బృందం ఎంసెట్ కేసు నిందితుల వివరాలు తీసుకుని వారు ఎక్కడెక్కడ ఉన్నారని ఆరా తీయనున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకాష్ ను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
మరికొందరిని కాంగ్రెస్ తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ తన ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. పలువురు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరుతున్నారు. దీంతో కారు పంచర్ హస్తం నిండుగా అన్న చర్చ జరుగుతోంది. ఇక ఒకవైపు సొంతంగా కొందరు పార్టీ మారితే మరికొందరిని పార్టీలోకి చేర్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో 64 సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ కొంతకాలానికే చేరికల కోసం తన తలుపులు తెరిచినట్లు ప్రకటించింది. కాంగ్రెస్ లోకి త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికొంతమంది చేరనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రారంభం నుంచి 10ల సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి చేరతారంటూ జోరుగా ప్రచారాలు జరిగాయి. ఆ సమయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు హస్తం గూటికి చేరారు. అంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో పాటు అటు ఏఐసీసీ నుంచి అనుమతి రాకపోవడంతో చేరికల జోరు తగ్గింది. ఇక తాజాగా మాజీ శాసనసభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉంటే తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను సీఎం రేవంత్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ 5 ఎమ్మెల్యేలు కాకుండా మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అందులో హైదరాబాద్ కు చెందిన వారు పలువురు ఉన్నట్లు సమాచారం. పలు జిల్లాలకు చెందిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవడానికి 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరాల్సి ఉంటుందని పీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతంగా కొనసాగుతున్నట్లు నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ఉద్యమం సమయంలో రైలు రోకోకు పిలుపునివ్వలేదని, ఆధారాలు లేకుండా ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మౌఖికంగా ఇచ్చిన కొన్ని వాంగ్మూలాల ఆధారంగా కేసు నమోదు చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వేళ టీఆర్ఎస్ పలు ఆందోళనలు చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో 2011లో రైలు రోకో చేపట్టాలంటూ కేసీఆర్ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఆమె అనుచరులు 40 మంది రైలు పట్టాలపై కూర్చొని రైలు రాకపోకలకు అంతరాయం కలిగించారు. రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారనే కేసు నమోదైంది. ఈ కేసు కవితతో పాటు మరో 14 మందిని అదుపులోకి తీసుకుని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన వారంతా పరారయ్యారు. అయితే ఈ కేసులో తనతో పాటు మరొకరిని పరారీలో చూపుతూ కేసును విడగొట్టారని కేసీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. 2023 ప్రజాప్రతినిధుల కోర్టు అభియోగ పత్రానికి నెంబరు కేటాయించి కేసు విచారణ చేపట్టిందన్నారు. రైలు రోకోకు తాను ఎలాంటి పిలుపునివ్వలేదని తెలిపారు. రైలు రోకోలో పాల్గొన్న వారిని అరెస్టు చేయడం, వారిని కోర్టులో హాజరుపరచడం, షరతులతో వారిని వదిలిపెట్టడం అన్నీ జరిగిపోయాయన్నారు. అందువల్ల కింది కోర్టు నుంచి రికార్డులను తెప్పించి పరిశీలించి తనపై కేసును కొట్టివేయాలని కేసీఆర్ కోర్టును కోరారు. రాబోయే కాలం మనదే, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందామంటూ కార్యకర్తలకు, నాయకులకు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించిన ఆయన భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, రాబోయే కాలం తమదేనంటూ వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు జగన్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో పర్యటించిన ఆయన తమ ప్రభుత్వ హయాంలో చెప్పినవన్నీ చేశామన్నారు. రాష్ట్రంలో మనం చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉంటుందన్నారు. మనపై విశ్వాసం ఉంచిన ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పార్టీ శ్రేణులు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా ఆయన చర్చించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు పార్టీ తోడుగా ఉంటుందన్న ఆయన కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలంటూ ప్రజాప్రతినిధులకు జగన్ సూచించారు. ఇదిలా ఉంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా పులివెందులకు వెళ్లడంపై కూటమి నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు 11 స్థానాల్లో అవకాశం కల్పించినా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
చివరికి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుర్తు తెలియని ఆకతాయిలు కావాలనే బాంబు పెట్టినట్లు మెయిల్ చేశారని పోలీసులు వెల్లడించారు. గత వారంలో ఇలాగే బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాజాగా మరోసారి మెయిల్ రావడంతో ఎయిర్పోర్టులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులతో వైన్స్ బార్ రెస్టారెంట్ యజమానుల డబ్బుల కిక్కు దిగుతుంది. హైదరాబాద్ నగరంలో నిబంధనలను అతిక్రమించి తెల్లవారుజాము వరకు మద్యం విక్రయించే వైన్స్, బార్లు, రెస్టారెంట్లపై ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 4 వ్యక్తులను అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట ముగ్గురాయి రవాణా నిలిచిపోయింది. మంగంపేట బైరైటిస్ గనుల్లో రోజుకు 10,000 టన్నుల పైగానే ముగ్గురాయిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడి నుంచి తమిళనాడుతో పాటు విదేశాలకు కూడా A-B-C-D గ్రేడ్లుగా విభజించిన ముగ్గురాయిని ఎగుమతి చేస్తున్నారు. తెలంగాణలో నేషనల్ హైవేల అభివృద్ధికి మరింత సహకారం అందించాలని కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. కేంద్ర సహకారంతో వచ్చే 3 ఏళ్లు రీజనల్ రింగ్ రోడ్డు, విజయవాడ హైదరాబాద్ 6 లైన్ల రహదారిని పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో నేషనల్ హైవేల విస్తరణకు తోడ్పాటు అందించాలని గడ్కరీని కోమటిరెడ్డి కోరారు. ఢిల్లీలోని గడ్కరీ నివాసంలో ఆయనతో వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణపై చర్చించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్డుపై చర్చ జరుగుతోంది, కానీ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదన్నారు. దీనికి తోడు తాజా ఎన్నికల కోడ్తో ప్రాజెక్టు పనుల్లో మరింత జాప్యం జరిగిందని తెలిపారు కోమటిరెడ్డి. ఈ పనుల్ని వేగవంతం చేసేలా అధికారుల్ని ఆదేశించాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారిగా మార్చాలని కొన్నేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. జిఎంఆర్ అనే సంస్థ టోల్ రోడ్డు పనులు తీసుకుని 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ వారు వివిధ కారణాలు చూపించి పనులు పూర్తి చేయలేదన్నారు. గతంలో నేను ఎంపీ హోదాలో ఈ రహదారి పరిస్థితిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా గుర్తించిన 17 ప్రమాదకర బ్లాక్ స్పాట్ల మరమ్మతులకు నితిన్ గడ్కరీ 375 కోట్లు మంజూరు చేశారు. ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ విజయవాడ హైవేలో బ్లాక్ స్పాట్స్ రిపేర్లు మాత్రమే కాకుండా ఈ రహదారిని 6 లైన్ల రోడ్డుగా విస్తరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామని ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. నుంచి మాకు 8 మందిల సపోర్ట్తో పాటు ఇవాళ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ బలం పెరిగింది. మీ అందరికీ తెలుసు. ఇండియా కూటమి తప్పకుండా ఎప్పటికప్పుడు గడ్కరీ గారి సంగతి కూడా మీకు తెలుసు. పాజిటివ్గా ఆలోచించే మనిషి, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అయినా, ఏ మంత్రి వచ్చినా వెంటనే స్పందించి ఆయన శాంక్షన్లు ఇచ్చే మనిషి. హైదరాబాద్ విజయవాడని త్వరగా పూర్తి చేయడం మా టార్గెట్. ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు, సదరన్ పార్ట్కి ఇంకా నెంబర్ ఇవ్వలేదు, నార్థన్ పార్ట్కి నెంబర్ ఇచ్చినా కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని కూడా సపరేట్ మీటింగ్ పెడతానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. నేతన్నలవి ఆత్మహత్యలు కాదని అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. నేతన్నల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఆయన ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్న ఆదుకోరా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 10 మంది నేతన్నలు ఆత్మ బలిదానం చేసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. 10 ఏళ్లు చేతి నిండా పండ్లతో కలకల్లాడిన చేనేత రంగం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలను ఆపివేయాలన్న కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరితో నేడు రైతన్నలు ఉపాధి కోల్పోవడంతో పాటు పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని ఉస్మానియా విద్యార్థులు ఆరోపించారు. గ్రూప్ 1లో 1:100 నిష్పత్తితో క్వాలిఫై చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని కోరారు. ఈ మేరకు హైదరాబాద్ చిక్కడపల్లి గ్రంథాలయంలో ఉస్మానియా విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్ 2, 3లలో పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లాగా నియంతృత్వ పాలన చేయకూడదని, హామీలిచ్చి మర్చిపోయే పద్ధతి మానుకోవాలని విద్యార్థులు సూచించారు. ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈరోజు
రెడ్డి గారు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఒప్పుకోవడం జరిగింది. ఈ రోజు ఏదైతే డిమాండ్లు సార్ మీరు మేనిఫెస్టోలో ఇచ్చిరో మేము అదే ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు మేము ఊరుకు పోయి జనాలందరికీ కూడా ఎక్కడో అడుగంటుకు పోయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు అధికారంలోకి తేవడానికి ప్రజలందరినీ కూడా మేము సాయశక్తులా ఉసిగొల్పినటువంటి సందర్భాలు మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పటి వరకు కూడా మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ మేము వినతి పత్రాలు పట్టుకొని తిరిగినాం. ఇక తిరగడం మా వల్ల అయితే లేదు. కానీ ఎందుకు మీరు ఇచ్చినటువంటి హామీలే మీరు తుంగలో దొక్కడానికి కారణం ఏంటిది? ప్రధాన ఎజెండా మీరు ఏమనుకుంటున్నారంటే ఈ రోజు నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీ ట్రాప్ లో ఉన్నారని ఒక పదాన్ని మీరు వాడుతా ఉన్నారు. మొన్న శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంత ప్రముఖమైనటువంటి నాయకులు ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయం కూడా అదే. సార్ మేము ఏ పార్టీతో కూడా మేము ట్రాప్ లో పడలేము, ఎందుకంటే మేము రాజకీయాన్ని ఆశించి మేము ఈ రోజు రోడ్ల మీదకి రావట్లేదు, మేము వ్యవస్థతో పోరాడుతా ఉన్నాం. 1:100 ఇస్తామని బట్టి విక్రమార్క గారు ఆ రోజు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో అతను ప్రామిస్ చేశారు మేడం బట్టి విక్రమార్క గారు. కానీ అదే బట్టి విక్రమార్క గారు దగ్గరికి వెళ్తే ఇవాళ చూద్దాము చేద్దామని అంటారు. సార్ చూద్దాం లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు. సార్ లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ మీరు ఇంతకుముందు హామీ ఎందుకు ఇచ్చినారు సార్? మీరు అప్పుడు హామీ ఇచ్చినారు, ఇప్పుడు అదే హామీ నెరవేర్చండి సార్. పక్క రాష్ట్రాలు కూడా నెరవేర్చినాయి అంటే మీకు నెరవేర్చడానికి రావట్లేదు. కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు మీరు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు శిష్యురే కదా. చంద్రబాబు నాయుడు 2 రోజులలో విద్యార్థులను కలిసిండు. కానీ మనం ఈయన 6 నెలలు అయిన తర్వాత కూడా ఒక విద్యార్థి కూడా కలవడం, ఒక విద్యార్థి సంఘాన్ని కలవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో వినట్లేదు. నో ఫ్రెండ్లీ పోలీస్, లాఠీ చార్జ్ పోలీస్ అంటూ నగరంలో నేరాల కట్టడికి ఒక ఠాణా పరిధిలో పోలీసులు చేసిన ప్రకటన వివాదం రేకెత్తించింది. దీనిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ ద్వారా స్పందించారు. నగరంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసు యంత్రాంగం ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపైకి చేరి వాహనాలతో బెంబేలిస్తున్న గుంపును ఉద్దేశించి నో ఫ్రెండ్లీ పోలీస్, లాఠీ చార్జీ పోలీస్ అంటూ పోలీసులు మైక్ ద్వారా హెచ్చరించారు. ఈ వీడియోను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇలా జూబ్లీహిల్స్ లో చేయగలరా అని ప్రశ్నించారు. ఇతర మెట్రో నగరాల మాదిరి ఇరానీ చాయ్ హోటళ్లు, పాన్ దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కార్యకలాపాలను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేలా అనుమతించాలన్నారు. రాష్ట్ర అభ్యున్నతి కోసమే సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు పలికినట్లు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 6 నెలలుగా తెలంగాణ ప్రభుత్వ పనితీరు, అంకితభావం, పట్టుదలను చూసి తన కుమారునితో కలిసి కాంగ్రెస్ లో చేరానని తెలిపారు. రేవంత్ రెడ్డితో కలిసి పోచారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. తన ప్రస్థానం మొదలైన కాంగ్రెస్ లోనే ముగింపునకు వచ్చిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేను కొత్త కాదు, నేను రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది. 1977లో నేను కాంగ్రెస్ పార్టీతోనే కండువ కప్పుకొని రాజకీయాలకు వచ్చాను. 84 వరకు కాంగ్రెస్లే ఉన్నాను. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత వారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో వెళ్ళాను. 27 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. 11 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేశాను. నిన్నగాక మొన్న వారి నాయకత్వంలో తిరిగి ఏ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది నాది, నా ముగింపు కూడా అక్కడికే వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. మెగా డిఎస్సిని ప్రకటించాలని డిఎస్సి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట పట్టారు. టీచర్ల ప్రమోషన్స్ తో ఖాళీగా మిగిలిన పోస్టులను ఈ డిఎస్సిలోనే జత చేయాలన్నారు. అదేవిధంగా పరీక్షను 4 రోజుల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు విద్యార్థులు. టీచర్ పోస్టుల భర్తీపై రాష్ట్రంలోని విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ద్వారా 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులకు మరో 6,000 పోస్టులు కలిపి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారని డిఎస్సి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ముగింపు దశలో ఉన్నందున కొత్తగా ఏర్పడిన 15,000 టీచర్ పోస్టులు ప్రస్తుత డిఎస్సిలోనే జత చేసి 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ విధానంలో రద్దు చేసి ఆఫ్లైన్లో చేపట్టాలన్నారు. ఆగస్టులోనే పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంలో భాగమైన ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. బస్సులలో 70% ఉన్న మహిళల సంఖ్య రోజువారీగా 14 లక్షలుగా ఉంటుంది. అత్యధిక మహిళలు, పురుషులు కలుపుకొని 20 లక్షల మంది బస్సులలో ప్రయాణం సాగిస్తుండటంతో టీజీఆర్టీసీ బ్రేక్ బద్దలు కొట్టింది. అత్యధికంగా బస్సులలో ప్రయాణం కొనసాగిస్తున్న రవాణా సంస్థగా
టీజీఎస్ఆర్టీసీ రికార్డుకెక్కింది. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణంతో 14 లక్షల మంది మహిళలు, పురుషులు 6 లక్షల మంది బస్సులలో ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ పథకం ప్రారంభించిన కొత్తలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 16 లక్షలు ఉండగా క్రమక్రమంగా పెరిగి 20 లక్షలకు చేరింది. డిసెంబర్ 9న ప్రారంభమైన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. అసలే పొదుపు చేయడంలో దిట్టైన మహిళామణులు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకానికి పూర్తి న్యాయం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ప్రయాణికులకు ఇప్పటి వరకు సుమారు 54 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యొక్క వినియోగం పెరగడమే కాకుండా ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కూడా లభించినట్లు అవుతుందని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2023 టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు ఓటములకు రోహిత్ సేన బదులు తీర్చుకుంది. కీలక మ్యాచ్ లో ఆసీస్ ను మట్టి కరిపించి టీ20 ప్రపంచ కప్ సెమీస్ ఆశలకు గండి కొట్టింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ గెలుపుతో రోహిత్ సేన టేబుల్ టాపర్ గా సూపర్ 8 ను ముగించింది. భారీ ఛేదనలో ఆసీస్ ధీటుగానే బదులిచ్చింది. వార్నర్ నిరాశపరిచిన ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ జోడీ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోయి 65 పరుగులు చేసిన ఆసీస్ 10 ఓవర్లు ముగిసేసరికి ఏకంగా 99 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ చేజారినట్లే అనిపించింది. ఆ సమయంలో కుల్దీప్ మాయ చేసి మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్ ను పెవిలియన్ చేర్చాడు. దాంతో మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చింది. లక్ష్య ఛేదనలో కంగారులు 181 పరుగులకు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో హర్షదీప్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 92 తుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 31, హార్దిక్ పాండ్యా 27 నాటౌట్, శివం దూబే 28 పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో హెజిల్వుడ్ ఒకడు పొదుపుగా బౌలింగ్ చేయగా మిచెల్ స్టార్క్, స్టోయినిస్, కమిన్స్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.